మనం చదివినంత ఈజీ కాదు రాయటానికి. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్. బ్రెయిన్కి, మన మైండ్కి లేదా బ్రెయిన్కి మన ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఓకే, మీకు ఏమైనా కామెంట్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో టైప్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేస్తే నీకు మళ్ళీ హెల్ప్ చేయగలుగుతాను. ఒక కామెంట్, ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. మీలో చాలామందికి తెలియదు ఏంటంటే ఆన్సర్ రైటింగ్ రాయరు. అది రాస్తే కానీ యూపీఎస్సీ అవ్వదు, దాన్ని క్రాక్ చేయలేరు. మీరు కనుక ఆన్సర్స్ రాయకపోతే ఐఏఎస్ అనే డ్రీమ్ని వదిలేసుకోవచ్చు చక్కగా. ఇది నన్ను నమ్మండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యాను, నేను రాశాను కూడా. స్టిల్ అది గుడ్డా బ్యాడ్ అనేది వదిలేయండి. ఫస్ట్ రాయటం ఇంపార్టెంట్. ఎలా రాసినా పర్లేదు. ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ షుడ్ రైట్, దట్స్ ఇట్. నేను నా కాలేజీ లైఫ్లో 2022, 2021, 2020లో కొన్ని రాసిన 22, 20, 21, 20 కొన్ని రాసిన ఆన్సర్స్ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు ఇది కరెక్ట్ రాసినని కాదు, జస్ట్ మీకు నేను రాసేవాడిని, నేను తప్పులైనా జస్ట్ నన్ను నేను చూపించుకుంటున్నాను మీకు. నేను స్టార్టింగ్లో ఎలా రాసేవాడిని, స్టిల్ ఇప్పటికీ ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉంటాను ఆన్సర్ రాయటానికి. మీరు కూడా ఇప్పుడు రాయటం మొదలు పెడితే ఏదో ఒక టైంలో కొంచెం ప్రో అవుతారు. లేదంటే చెప్తున్నాను కదా, చూడండి నాది 2022లోది, ఇది 2022లోది ఇది. ఓకే, నేను చూడండి ఎలా రాశాను. అప్పుడు మంచి కరెంట్ అఫైర్ నడుస్తుంది. ఏంటంటే శ్రీలంకాస్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఓకే, దీని గురించి నేను న్యూస్లో విన్నాను. అప్పుడు పేపర్ చదివినప్పుడు నాకు నేనే ఓన్గా క్వశ్చన్ వేసేసుకొని ఎవాల్యూట్ శ్రీలంక ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్పేసి నేను చక్కగా ఒక ఇంట్రడక్షన్ రాసేసుకొని తర్వాత లెట్ us అండర్స్టాండ్ సంథింగ్ ఫ్యాక్టర్స్ కాజెస్, ఈ ఫ్యాక్టర్స్ అని ఇలా 5 పాయింట్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఇంపోర్ట్ మోర్ దెన్ ఎక్స్పోర్ట్స్ అంట. ఇలా అన్ని ఆన్సర్స్ కలుపుకొని నేను ఏదైతే ఓపిక్గా ఎంత రాయలేకపోయినా కానీ రాస్తూనే ఉండేవాడిని దీన్ని అయితే. బట్ ఎనీవే నేను చాలా ట్రై చేసేవాడిని ఆన్సర్ రాయడానికి తక్కువ టైంలో కూడా. ఒకసారి ఇది చూడండి, ఇది మార్చిలో, ఇది ఫిబ్రవరిలో 2022, అంటే 3 సంవత్సరాల క్రితం అంటే చూసుకోండి మరిగా. అనలైజ్ హిజాబ్ సాఫ్రాన్ కేవ్స్ కాంట్రవర్సీ ఇన్ కర్ణాటక. అప్పట్లో మనకి హిజాబ్ వేసుకోవటం వల్ల సాఫ్రాన్ హిజాబ్ అని సంథింగ్ ఏదో చెప్పారు కదా, అప్పుడు మంచి ఇది నడుస్తుంది, కరెంట్ అఫైర్ నడుస్తుంది. సో పేపర్ చదివేసి నేను రాశాను, దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్, ద క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలీజియన్, ద రిలీజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దెర్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. దిస్ ఈజ్ హౌ నేను రాసింది. అంటే అప్పట్లోనే ఈ చదువుకొని మనకి ఎవరు ఇవన్నీ బట్టి కొట్టాల్సి ఉంటుంది కొన్ని కొటేషన్లో. నేను అలాగే చేశాను. ఇదిగో చూడండి, ఇంట్రడక్షన్ అనే ఫస్ట్ కొటేషన్తో ఇంట్రడక్షన్ చేయమంటారని కొటేషన్తో చేశాను. మనకి ఏమవుతుందంటే మన బ్రెయిన్కి, మన మైండ్కి లేదా బ్రెయిన్కి, మన హ్యాండ్ రాస్తున్నప్పుడు మన పెన్నుకి, ఓకే, మన పెన్నుకి బోల్డ్ అంత లింకేజెస్ ఉంటుంది, ఒక సైకాలజీ ఉంటుంది. మనకి ఎంత చదివేమన్నది ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎంత రిప్లికేట్ చేసామన్నది చదివిన దాన్ని ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం నేను చదివిందంతా రిప్లికేట్ చేయడానికి ట్రై చేశాను. మొత్తం ఎంత చదివానో అంటే ఇదంతా నేను న్యూస్ పేపర్లో చదివి నా ఓన్ వర్డ్స్లో మళ్ళీ నేను క్వశ్చన్ వేసుకోవటం, దానికి రాసుకోవటం అంతా నేను చేసింది. ఒకసారి చదవండి, నేను పీడిఎఫ్ నా టెలిగ్రామ్లో ఛానల్ పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. మనం రాస్తుంటేనేగా తెలియదు ఎంత కష్టం ఉంటుందో. తర్వాత ఇది చూడండి, 2022లోది సేమ్ అదే నెలలో రాసినవి. గవర్నమెంట్, హౌ వుడ్ ద గవర్నెన్స్ ఆఫ్ యువర్ స్టేట్, కామెంట్ యువర్ థాట్స్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు. సో ఎలక్షన్స్ స్టార్ట్ అయినప్పుడు 2019 ఎలక్షన్ స్టార్ట్ అయ్యని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ఐ అని దానికి సంబంధించి ఇంపార్టెంట్ అని రాశాను. సో ఇది మొత్తం జరిగిన కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, కొన్ని నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి, నాకు అనిపించిన ఏంటి, మనబడి నాడు నేడు అని కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని, తర్వాత విద్యాదేవన వసతిదేవన అని, తర్వాత ఇవి ఇంపార్టెంట్ అనిపించినాయి. తర్వాత నాకు డిసప్పాయింట్ అనిపించింది ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని సంథింగ్. ఇలా ఒకటిదే హైలీ డెప్టెడ్ అని, అప్పులు ఎక్కువైపోయినాయి. తర్వాత క్రియేటివ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని, ఇలా నాకు నేను అనలైజ్ చేసేసుకొని ఇవంతా ఒక థాట్గా వచ్చిన ఒపీనియన్స్ రాశాను దీన్ని. సో ఇలాగా ఒకదానికి ఎంత కష్టమైనా రాసుకుంటూనే ఉండాలి. ఆన్సర్స్ రాస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ డెవలప్ అవుతాయి.
నేను ట్రై చేస్తున్నాను. నేను దీనిలో ఎన్ని తప్పులు ఉంటాయో చూడండి, అసలు చెప్పుకోక్కర్లేదు. ఇది చూడండి, ఇది జనవరిలో రాశాను 2022లో. చూడండి, బై లక్ ఇఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ఛార్జ్ యూ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆర్ స్టేట్ ఎమర్జెన్సీ ఆఫీసర్, లెట్ us consider a small state Nagaland, what steps you will take to develop each and every village and the city and cities of the state and enlighten the people's mind. సో ఇది నా ఓన్గా చేసుకున్నాను, ఒక కేస్ స్టడీ లాగా నన్ను ఒక చీఫ్ మినిస్టర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందని. సో మళ్ళీ ఇది నాకు నేనే అనలైజ్ చేసుకున్నాను, నేను చేసే స్టెప్స్ తీసుకున్నాను. ఇదిగో చూడండి, వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ విల్ టేక్. ఉమెన్ ఎంపవర్మెంట్ అని, హంగర్ అని, తర్వాత సివిలైజేషన్ ఆఫ్ ట్రైబల్స్ అకార్డింగ్ టు మోడర్న్ టెక్నాలజీ అని, ఆప్షన్స్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని, తర్వాత కరప్షన్ అని, ఇలా ఒకటి మ్యాక్సిమం నాకు నేనుగా క్వశ్చన్స్ వేసేసుకొని రాసుకోవటం. ఇది కూడా చూడండి, ఇంకో క్వశ్చన్ ఇది, ఫ్రమ్ విచ్ థింగ్ యూ గెట్ హైలీ మోటివేటెడ్ అండ్ బుల్డ్ మెంటల్ టఫ్నెస్ టుడే. నాకు ఆ రోజు ఏదో చదివాను, ఎక్కడో చదివాను, నీకు ఎలా ఉపయోగపడుద్ది ఏంటి అనేది ఆ వీడియో చూశాను. ఆ వీడియో చూసి నేను మళ్ళీ దీని నుంచి కూడా ఒక ఆన్సర్ రాశాను. సో మొత్తం నేను చెప్పేది ఏంటంటే, రాయటం ఇంపార్టెంట్, ఏం రాసావు అనేది అనవసరం. నేను ఇక్కడ ఏం రాసాను ఒకసారి చదువుకోండి, మీకు ఐడియా వస్తుంది. సో రాయటం అనేది ఇంపార్టెంట్, కానీ ఎలా రాసావు అనేది ఇంపార్టెంట్ కాదు. సో ట్రై టు ఆన్సర్ క్వశ్చన్స్ ఇన్ ఎలా అయినా పర్లేదు. కరెంట్ అఫైర్స్ తీసుకోండి, లేదంటే స్టాటిక్ తీసుకోండి, ఏదైనా పర్లేదు, నిన్ను నువ్వు ఊహించుకొని తీసుకొని పర్లేదు. జస్ట్ రైట్ ఆన్సర్స్, మైండ్కి ఆ పెన్నుకి లింక్ చేయండి. మనం చదివినంత ఈజీ కాదు రాయటానికి. సో నా బెస్ట్ అడ్వైజ్ అందరికీ ఏంటంటే, రాయటం ఇంపార్టెంట్, రాయండి. రాస్తేనే కానీ ఏమి రాదు. మెయిన్స్ అనేది చాలా కీ రోల్. ఈ మనం ఫిలిమ్స్ అనేది డిఫరెంట్, మెయిన్స్ అనేది చాలా కీ రోల్. సో రైట్ ఆన్సర్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి చేస్తాను, టాపిక్ చెప్పడం కంటే కూడా మిమ్మల్ని ఒపీనియన్ తీసుకొని అడుగుతాను. సో మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను.